నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వీఆర్ ఇండిపెండెంట్ కంట్రీస్ అండ్ ప్రౌడ్ కంట్రీస్. ఈ మాట అన్నది ఎవరు? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు. ఏ కాంటెక్స్లో అన్నారు? మా ఇంటర్నల్ సెక్యూరిటీ అలాగే మా దేశ సార్వభౌమాధికారాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. రెండు దేశాల గురించి ప్రస్తావన చేస్తూ యుఎస్ కానీ మేం కానీ మా ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి మా విధానాలు మాకుంటాయి. అలాగే లెబనాన్ ఆపరేషన్స్ విషయంలో కూడా వీఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ కంట్రీస్ డెసిషన్. ఇది చాలా కాంప్లికేటెడ్. ఇన్ఫ్యాక్ట్ పశ్చిమ ఆసియాలో లేదా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నెతన్యాహు చేసిన ప్రకటన సంచలనమైంది. ఇది ఇరాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టే. ఇరాన్ గెలిచిందా, యుఎస్తో జరిగిన యుద్ధంలో ఓడిందా అనేది సెకండరీ. బట్ ప్రైమరీ ఏంటంటే యాజ్ పర్ ఎస్ ఇజ్రాయెల్ ఈజ్ కన్సర్న్, ఈరోజు వాళ్ళు యుద్ధం చేయకపోతే రేపు ఇజ్రాయెల్ ఉండదు ప్రపంచపటంలో. సో ఆ విషయం ఆయన క్లారిఫై చేశాడు. ఈ అంశంతో పాటు చైనాలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు, ఇతరత్ర అంతర్జాతీయ పరిణామాల మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఆయన అన్నాడు, వీఆర్ లీడర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ అండ్ ప్రౌడ్ కంట్రీస్. మేము చాలా గర్వించదగిన స్వతంత్ర దేశాలకి నాయకులం. ఆయన గురించి, అలాగే ట్రంప్ గురించి తెలుగులో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మన జబ్బలు మనమే చరుచుకోవటం అనమాట. ఎవడు చరుచున్నప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు అదే చేశాడు ఆయన. అలా జబ్బలు చరుచుకున్నాడా? నిజంగానే ఇజ్రాయెల్కి అంత సత్తా ఉందా? అంటే ఇజ్రాయెల్కి అంత సత్తా ఉందా అంటే ఒక్కటండి, అది ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పాటు అయినప్పటి నుంచి చుట్టూ శత్రువులే. కానీ ఇప్పటి వరకు అది ఒక రకంగా సర్వైవ్ అవుతూ రావడమే కాకుండా దాని జియోగ్రఫికల్లీ అది ఎక్స్పాండ్ కూడా అయింది కొంచెం. బట్ ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్లో సమర్థులైన ప్రధానమంత్రులు ఉన్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ మొసాద్ కూడా యాక్టివిటీస్ మనం వింటూ ఉన్నాం. బట్ ఇవన్నీ ఎంత ఉన్నా సరే ఇదంతా జరగడానికి కారణం ఒకటి ఏంటంటే దానికి స్ట్రాంగ్ యుఎస్ బ్యాకింగ్ ఉంది. యుఎస్లో ఇర్రెస్పెక్టివ్ అంటే బైపార్టీషన్ సపోర్ట్ అంటారు. అంటే డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ ఇద్దరిలోంచి ఎవరు వచ్చినా సరే యుఎస్ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళు అంటారు ఇజ్రాయెల్ చేస్తుంది కరెక్ట్ కాదు, మేము దీన్ని సమర్థించమంటారు. కానీ ఇజ్రాయెల్కి ఏ రకమైన బ్యాకింగ్ ఇంటర్నేషనల్లీ కావాలో అది ఇస్తూనే ఉంటారు. దాని వెపన్స్ సప్లైకి ఏవైతే బడ్జెట్ కావాలో అది అలొకేట్ చేస్తూ ఉంటారు. వీలైతే వెపన్స్ కూడా ఇస్తూనే ఉంటారు. సో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ సర్వైవ్ అవ్వడానికి దాని విల్ పవర్ ఎంతైతే మీరు అన్నట్టు దాని సొవెర్నిటీని కాపాడుకోవడానికి వాళ్ళ గ్రేటర్ ఇజ్రాయెల్ వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అది ఉంది. ఈవెన్ వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్లో ఇక్కడ మ్యాప్ ఉండే దాంట్లో గ్రేటర్ ఇజ్రాయెలే ఉంటుంది. సో వాళ్ళు అచీవ్ చేయడానికి వాళ్ళ విల్ పవర్ ఎంత ముఖ్యమో యుఎస్ ఆ సపోర్ట్ కూడా అంతే ముఖ్యమైంది. బట్ సమ్హౌ ఇప్పుడు అది అంటే మరి మాటల్లో, మరి బిహైండ్ ద సీన్స్ ఏంటో మనకి తెలియదు. మాటల్లో అయితే అది కొంచెం తేడా వచ్చినట్టు కనిపిస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ముందర అమెరికా ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు, మేము ఉంటేనే మీరున్నారు, మేము బడ్జెట్ అలొకేట్ చేస్తేనే మీరు మీ వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోగలరు, 2/3 ఆఫ్ ద వెపన్స్ మీరు ఏవైతే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వాడుతున్నారో అది మేము ఇచ్చే డబ్బుతోనే అవుతుందని. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ వెనక నిలబడిన 5-6 ఇజ్రాయలీ పారిశ్రామికవేత్తలు లేకపోతే అమెరికా లేదు. ఈ విషయం లర్న్డ్ పీపుల్ అందరికీ తెలుసు, అవునా కదా? ఎస్, ట్రూ అగైన్. బట్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అక్కడ. బట్ డూ దే వాంట్ జూయిష్ ల్యాండ్? ఈ ఇజ్రాయెల్ ఏదైతే ఉందో, ఇఫ్ దే రియల్లీ వాంటెడ్ వాళ్ళు ప్యాలెస్తీన్ ఇది అప్పుడే సాల్వ్ చేస్తుంటారు. సో యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. జూసే నిజానికి యుఎస్ని సర్వైవ్ చేసిన మాట వాస్తవం. ఈ రాచ్ చైల్డ్, రాక్ ఫెల్లర్ ఎక్సెట్రా ఎక్సెట్రా, మనం దాంట్లో ఇన్ఫాక్ట్ సోరోస్ ఎస్ మీరు అన్నది 100% వాస్తవం. కానీ ఇజ్రాయెల్ అనే ల్యాండ్ వాళ్ళు నిజంగా దాన్ని కాపాడాలనుకుంటున్నారా? వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి వాళ్ళు దాన్ని ఒక పాన్గా వాడుతున్నారా? ఎందుకంటే ఈ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో World War II అప్పుడు కూడా వీళ్ళు చాలా ప్రభావవంతమైన కుటుంబాలే. జేపీ మోర్గన్, రాక్ చైల్డ్, రాక్ ఫెల్లర్, వాళ్ళు అంత ప్రభావవంతమైన పరిస్థితుల్లో యుఎస్ సూపర్ పవర్ ఆ టైంలో. నిజానికి యుఎస్ ఏం చెప్తే అది నడుస్తూ ఉన్న టైంలో వాళ్ళు నిజానికి ఇజ్రాయెల్ ఎటువంటి సమస్య లేకుండా ఉన్న దేశంగా క్రియేట్ చేసేసి ఉండొచ్చు. ప్యాలెస్తీన్ది కానివ్వండి, చుట్టూ ఉన్న శత్రువులది కానివ్వండి అది. బట్ వాళ్ళు అలా క్రియేట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి ఐ థింక్ తెలిసి ఉంటుంది, నేను ఎవరిని తక్కువ చేయాలని కాదు, బట్ ఒక ఇంట్రెస్టింగ్ అన్ఎక్స్ప్లోర్డ్ అనే కంటే కూడా ఎక్కువ మంది దీని గురించి చర్చించింది ఏంటంటే ఇజ్రాయెల్ మొదట్లో చాలా యుద్ధాలు చేసింది. మనకు తెలిసిందే 6 Day War, 6 దేశాలతో పుట్టిన వారం రోజులకు యుద్ధం చేసింది. కరెక్ట్. ఇలాంటి యుద్ధాల్లో చాలా సార్లు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసింది యుఎస్ కాదు, సోవియట్లు సపోర్ట్ చేశారు. సోవియట్ యూనియన్ సపోర్ట్ చేసింది, కొన్నిసార్లు యుఎస్ వెనకడికి వేసింది. బట్ సో ఆ రిలేషన్ కొన్నిసార్లు ఫ్రాస్టీ అయింది. కానీ ఈసారి చూసుకున్నట్టయితే
ఇందాక ఉపరాష్ట్రపతి చెప్పినట్టుగానే కొంచెం మాట పెరుగుతోంది. అట్ ది సేమ్ టైం ఇంకా ట్రంప్ అయితే అఫ్ కోర్స్ ట్రంప్ ఎంత యాడ్ హాక్ ర్యాండమ్, అసలు ఒక ప్రెసిడెంట్కి ఉండాల్సిన డీసెన్సీ అవి ఎలా పాటిస్తాడో మనకు తెలిసిందే. నెతన్యాహుని రెజిమ్ చేంజ్ ఇండైరెక్ట్ గా, అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ వాడట్లే, రెజిమ్ చేంజ్ చేయాలి, నెతన్యాహు ఉండకుంటేనే ఇజ్రాయెల్ బెటర్ ఆర్ ఇజ్రాయెల్ ది యుఎస్ రిలేషన్స్ బాగుంటాయి అని వచ్చిన ఒక ఆర్టికల్ ని ట్రంప్ రీట్వీట్ చేశాడు. సో అంటే నెతన్యాహు ఉండకూడదని మేబీ ట్రంప్ అనుకుంటూ ఉండుండొచ్చేమో, మనకి తెలియదు. ట్రంప్ వెనకున్న ఎకో సిస్టమో మనకు తెలియదు. ఒకటి ఏంటి అంటే మనం చూసుకుంటే కనుక ఇజ్రాయెల్ ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్తోంది. ఐ థింక్ విత్ ఇన్ షార్ట్ టైం ఎలక్షన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్లో ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఏ పార్టీకి పూర్తి ఆధిక్యం రాదు, అక్కడ అన్ని కూటమి గవర్నమెంట్లే ఉంటాయి. కానీ ఆ కూటమిలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎప్పుడు నెతన్యాహుది లిక్విడ్ పార్టీ ఎమర్జ్ అవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు నెతన్యాహుకున్న పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇద్దరు మెయిన్, ఇన్ఫాక్ట్ నెతన్యాహు ఐ థింక్ దిగిపోయే ముందర, ఇప్పుడు ప్రధాని అయ్యే కంటే ముందర ఎవరైతే ఉన్నారో యారిర్ లపిడ్ అండ్ ఇంకొక అతను కూడా నఫ్తాలి బెనెట్, వీళ్ళిద్దరూ కలిపి ఒక పార్టీ పెట్టారు. సో వాళ్ళ పార్టీని మర్జ్ చేసుకుని, ఇద్దరు మాజీ ప్రధానులు, వీళ్ళిద్దరు మర్జ్ చేసుకుని ఒక పార్టీ పెట్టారు. సో వీళ్ళు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఎమర్జ్ అవుతున్నారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇంటర్నల్లీ కూడా ఈ యుద్ధం ఇంత డ్రాగ్ అవ్వడానికి నెతన్యాహునే కారణం అనేది కూడా నడుస్తోందా, నడిపిస్తున్నారా, ఇదంతా రెజిమ్ చేంజ్ లో భాగమా? ఇప్పుడు వార్ పాజ్ వచ్చిందని అంటున్నారు. ఈ పాజ్ నెతన్యాహుకి చెడ్డ పేరు తేవడానికి తెచ్చారా? నెతన్యాహు వల్లే యుఎస్కి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఇది అయిన తర్వాత వెన్ ద రెజిమ్ చేంజ్ హ్యాపెన్స్, ఇఫ్ దే వాంట్ మళ్ళీ వారిని కంటిన్యూ చేయొచ్చని అనుకుంటుందా యుఎస్? వీ డోంట్ నో. అసలు ఇద్దరికి చెడడానికి మధ్య కారణం కూడా నాకు ఎవ్వరు అంత కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. వస్తున్న బేసిక్ అసెస్మెంట్ ఏంటి అంటే నెతన్యాహు కానివ్వండి, మొసాద్ వాళ్ళు అసెస్మెంట్ ఇచ్చారు, మనం తొందరగా ఇరాన్ని ఓడించేస్తాము, సో వీ కెన్ గో ఫార్వర్డ్ అని చెప్పి అన్నారని. ఇక్కడ మనకి ప్రశ్నించాల్సింది ఏంటంటే, అంటే సిఐఏకి ఓన్ అసెస్మెంట్ లేదా? అంటే సిఐఏ వేస్ట్ అని మనం ఒప్పుకోవాలి. మొసాద్ నెతన్యాహు వాళ్ళు ఇచ్చిన అనాలిసిస్ మీద ట్రంప్ యుద్ధానికి వెళ్ళినట్టయితే సిఐఏ ఇస్ వేస్ట్. మీ ఓన్ అసెస్మెంట్ ఏమైంది వెస్ట్ ఏషియాలో? మీది కూడా ఉండాలి కదా. సో ఐ డోంట్ నో, మరి అది కూడా ఎంతవరకు నిజమో తెలీదు. బట్ మాట ఇద్దరి మధ్య చాలా పెరుగుతున్నాయి. అండ్ అక్కడ అండ్ మనం గమనించినట్టయితే ఇది మాట్లాడుకుంటున్న టైంలో ఇజ్రాయెల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఒకటి ఏం జరిగింది అంటే, మనకు తెలిసిన ఇజ్రాయెల్లో ఎవరైనా సరే జ్యూస్ ఖచ్చితంగా ఆర్మీలోకి వెళ్ళాలి, వాళ్ళు కొన్నేళ్ళు వాళ్ళు ఉండి తీరాల్సిందే అక్కడ. కానీ అక్కడ ఒక జ్యూస్ ఎవరైతే ఈ జ్యూస్ది వాళ్ళది రిలీజన్ ఉంటుందో దాన్ని ప్రొపగేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్సెప్షన్ ఉంటుంది. ప్రీచర్స్, ఎందుకంటే వాళ్ళది యాక్టివిటీ కంటిన్యూ చేయాలి, వేరే వాళ్ళకి తెలిసేలా చేయాలి కాబట్టి. కానీ ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారో ఏదో చేసేసరికి ట్రక్కుల్లో వచ్చి ఇజ్రాయెల్ క్యాపిటల్లో కూర్చొని ప్రొటెస్టులు చేస్తున్నారు. సో ఇస్ దిస్ ట్రక్కుల్లో తెస్తున్నారు అంటే గనక సమ్హౌ ఫ్యూ పీపుల్ ఆర్ ఫండింగ్. హూ ఆర్ దోస్ పీపుల్? అంటే నెతన్యాహు మారాలని చెప్పి యుఎస్ అనుకుంటోందా? అందుకే ఈ యారిర్ లపిడ్ని కానీ నఫ్తాలి బెనెట్ని కానీ మర్జ్ చేసి ఒక పార్టీ కింద ఫామ్ చేయించారా? ఎందుకంటే నెతన్యాహుకి ఇప్పుడు 77 years ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. తనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, తన సక్సెసర్స్ అంత స్ట్రాంగ్ వాళ్ళు లేరు. అండ్ ఎస్పెషల్లీ తను కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ పీపుల్ కాదు. ఆయన కూటమిలో ఉన్న నెతన్యాహుతో ఎవరైతే కూటమిలో ఉన్నారో వాళ్ళలో ఒక అతను బెన్ గ్విర్ అని ఒక అతను ఉంటాడు. ఐ థింక్ వాళ్ళ ఈక్వలెంట్ టు హోమ్ మినిస్టర్, నేషనల్ యూనియన్ హోమ్ మినిస్టర్. అతను ఏంటంటే ప్రతి ఒక్క కంట్రీని బాంబింగ్ చేద్దామని అంటాడు. ఇప్పుడు మొత్తం లెబనాన్నే మనం ఫ్లాటన్ చేసేద్దామని అంటాడు. ట్రంప్ లెబనాన్తో సమస్య హిజ్బుల్లాస్ ఉన్న చోటే కదా, కానీ కాదంటాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే టైం ఐ థింక్ కొన్ని అవర్స్ బ్యాక్ ఈ సీజ్ ఫైర్ వీళ్ళు స్విట్జర్లాండ్ అయిన తర్వాత ఒక 6-7 hours బ్యాక్ తను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మొత్తం లెబనాన్ని ఫ్లాటన్ చేసేద్దాం అన్నాడు. సో అంటే అనుభవం లేమి తనకి, ఇలా అనుభవం లేని వాళ్ళు, అనుభవం లేమి ఉన్న వాళ్ళు అట్ ది సేమ్ టైం మనం ఎవరైతే ప్రీచర్స్ అన్నారో వాళ్ళని బ్యాకింగ్ చేస్తూ పార్టీ ఫామ్ చేసిన వాళ్ళందరినీ నెతన్యాహు చేర్చి పెట్టుకోవడంతో వాళ్ళు ఇచ్చే కామెంట్స్తోని నెతన్యాహుకి ఒత్తిడి వస్తుంది. అది ఇంటర్నేషనల్లీ ప్రెషర్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఇంటర్నల్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తుండడంతో ప్రెషర్ అవుతుంది. ఇప్పుడు నెతన్యాహు ఫస్ట్ మామూలుగా మన October 7th యుద్ధం ఏదైతే ఉందో అది మొదలుపెట్టినప్పుడు నెతన్యాహు అన్నది ఏంటి? ఫస్ట్ థింగ్ హమాస్ ఉండకూడదు, సెకండ్ హెజ్బుల్లా ఉండకూడదు, థర్డ్ ఇరాన్లో రెజిమ్ చేంజ్ అవ్వాలి.
3 years అయింది, అప్రాక్సిమేట్లీ 3 years, 2.5 years కరెక్ట్గా చూసుకుంటే. ఏది అచీవ్ చేశాడు నెతన్యాహు? ఇంకా గాజాలోని కొన్ని పాకెట్స్లో హమాస్ బలంగానే వాళ్ళు ఉన్నారు, హమాస్ బలంగానే ఉంది. హెజ్బుల్లాది ఏదైతే పేజర్ అటాక్ ఉందో ఇట్ వాస్ ఎ సూపర్ సక్సెస్ అన్డౌటెడ్లీ. బట్ దాని తర్వాత హెజ్బుల్లా మళ్ళీ తిరిగి బలం పుంజుకుందని మొసాద్ వాళ్ళే అంటున్నారు. సో అంటే ఇంకా వాళ్ళు అన్నేళ్ళు కూర్చుని అన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ఏం సాధించారు? ఎట్ ది సేమ్ టైం ఇంక ఇరాన్ది న్యూక్లియర్ వెపన్. నెతన్యాహు అంటున్నాడు డీల్ ఉన్నా లేకపోయినా నాకేమీ దాంతో సంబంధం లేదు, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ఉండదు అని చెప్పి. ఆ కమినే ఎవరైతే పోయాడో కమినే క్లియర్గా అన్నాడు ఇరాన్కి న్యూక్లియర్ వెపన్ ఎప్పటికీ రాదు, అది అన్ఇస్లామిక్. అది అన్ఇస్లామిక్, మేము అది షరియా ప్రకారం న్యూక్లియర్ వెపన్ ఉండకూడదు, మేము న్యూక్లియర్ డెవలప్ చేయను అని. అంటే వాళ్ళ ధర్మంలో అది లేదు. ఎస్, వాళ్ళదన్నాను. ఇంకా అలాంటప్పుడు ఇంకా న్యూక్లియర్ వాళ్ళే ఉండదని అన్నప్పుడు ఇంకా నెతన్యాహు ఎవరి కోసం చేస్తున్నాడు? ఎందుకు అంటే ఒక్కటి అన్నాడు, ఆయన పోయాడు, ఇప్పుడు చేయొచ్చుగా, ఇప్పుడు ఉన్న వాళ్ళు చేయొచ్చు. ఐ డిసాగ్రీ, బట్ ఇఫ్ దట్ ఈస్ ద థింగ్ హ్యాపెన్స్. ఐఆర్జీసీ వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. అహ్మద్ వాహిదీనా అతన్ని రీసెంట్లీ చంపేశారు. చంపక ముందు అతను మాట్లాడింది ఇదే. ఎస్. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సక్సెస్ అదే మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడలేదు చెప్పండి. వాళ్ళు గాలిబాఫ్ మాట్లాడాడు. కానీ వాళ్ళందరూ కూడా మేము యురేనియం ఎన్రిచ్మెంట్ ని మేము ఆపుతామని అన్నారు. 60% చేసిన తర్వాత విల్ స్టాప్ అని. ఇన్ఫాక్ట్ వీళ్ళ యురేనియం ఎన్రిచ్మెంట్ ఏదైతే ఉందో అది రష్యా చూస్తోంది. ఐ థింక్ ఇస్ఫహాన్ లోనే ఎక్కడో రష్యన్సే ఉన్నారు. దే ఆర్ ద వన్ హు ఆర్ యాక్చువల్లీ టెలింగ్ మీరు కూడా కంట్రోల్ ఉండండి, వాళ్ళు చెప్తూనే ఉన్నారు చేయమని. సో మేబీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఐఆర్జీసీదే కనుక ఒకవేళ దే ఆర్ ఎన్రిచింగ్ యురేనియం దెన్ దే కెన్, బట్ అట్ ది సేమ్ టైమ్ ఎట్ వాట్ కాస్ట్? ఇప్పుడు 3 years అయిన తర్వాత ఈ ఇజ్రాయెల్ హ్యాస్ టు అచీవ్ సంథింగ్. ఎందుకంటే ఇజ్రాయెల్ పాపులేషన్ అంత పెద్దది కాదు. యుద్ధం చేస్తూ ఉంటే గనక వాళ్ళకి మొత్తం కంటిన్యూ అవ్వడానికి. నిన్నటికి నిన్న వాళ్ళే చెప్తున్నారు 5 పోయారని చెప్పి వాళ్ళు న్యూస్లో చెప్పుకుంటున్నారంటే ఈచ్ అండ్ ఎవ్రీ సోల్జర్ లైఫ్ ఎంత ప్రెషియస్, ఎంత వాల్యుబులో మనకి తెలిసిందే. అది తెలుసున్న టైంలో దెన్ వేర్ ది గోయింగ్ ఇన్ టు లెబనాన్, మేము సదరన్ లెబనాన్ ఖాళీ చేయమని అంటున్నాడు. అండ్ 20 years వాళ్ళు సదరన్ లెబనాన్లో ఉన్నప్పుడే హెజ్బుల్లా అనేది ఫామ్ అయింది. ఇజ్రాయెల్కి హిస్టరీ మొత్తం మనం 80 years చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్ నెవర్ లాస్ట్ ఎనీ వార్, అది మనం ఒప్పుకోవాలి. ఇందాకే మనం మాట్లాడుకున్నాం. బట్ ద ఓన్లీ మనం కంట్రీ అనలేం, the only organization that defeated Israel twice was Hezbollah. 20 ఏళ్ళు 1983 నుంచి ఆర్ 80 నుంచి 2000 ఆర్ 2003 వరకు సదరన్ లెబనాన్ క్యాప్చర్ చేసుకుని ఉంటే వాళ్ళు వెళ్ళిపోయేలా చేసింది హెజ్బుల్లా. 2006లో ఫర్ ద ఫస్ట్ టైం ఇజ్రాయెలే ఒప్పుకుంది ఇట్ వాస్ ఎ టాక్టికల్ డిఫీట్ ఫర్ అస్ అని లెబనాన్లోకి వెళ్ళినప్పుడు. తర్వాత సబ్సిక్వెంట్ గా ఇజ్రాయెల్ ది పై చేయి ఉంది, బట్ నాట్ యెట్. ఇంకా ఇన్ఫాక్ట్ 2023 తర్వాత పేజర్ అంటే 2006 తర్వాత నుంచి పేజర్ అటాక్ ముందర వరకు ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా మళ్ళీ హెజ్బుల్లా మీద దాడి చేయలేదు. ఆ రేంజ్ అటాక్ హెజ్బుల్లా మీద ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే ఇరాన్ క్రియేట్ చేసిన ప్రాక్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ రీజన్లో హెజ్బుల్లా వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రాక్సీ. అందుకే ఆ పేజర్ అటాక్ కోసం వాళ్ళు అన్నేళ్ళు శ్రమించింది. అందుకే ఇట్ వాజ్ ఎ సక్సెస్ఫుల్ అటాక్. బట్ వాట్ డిడ్ దే అచీవ్? మళ్ళీ హెజ్బుల్లా స్ట్రెంగ్తెన్ అయింది కదా. సో ఎట్ వన్ పాయింట్ ఈ వార్ అనేది కంటిన్యూ అవుతుంటే దే ఆర్ నాట్, అది వాళ్ళు అనుకున్న ఫలితాలు వాళ్ళకి ఇవ్వట్లే. సో సంథింగ్ హ్యాస్ టు చేంజ్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇరాన్లో దే ఇన్ఫ్యాక్ట్ నేను మీకు చెప్పాను వాళ్ళు ఏం అచీవ్ చేశారని. టు సమ్ ఎక్స్టెంట్ హెజ్బుల్లా విషయంలో, హమాస్ విషయంలో వాళ్ళు ఏం అచీవ్ చేశారనేది పక్కన పెట్టినట్టయితే దే హావ్ అచీవ్డ్ వన్ థింగ్ ఇన్ ఇరాన్. మనం ఇది ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇరాన్లో ఖమినే పోయాడు, దాని తర్వాత టాప్ లెవెల్ ఐఆర్జీసీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోయారు. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఎవరైతే లీడ్ చేస్తారో, ఎవరైతే గైడ్ చేస్తారో ఈ ప్రాక్సీస్ని, హెజ్బుల్లాని కానివ్వండి, హమాస్ని కానివ్వండి, సిరియాలో ఉన్న వాళ్ళని, ఇరాక్లో ఉన్న వాళ్ళని, ఈ హూతీస్ని, వీళ్ళందరినీ కలిపి ఎవరైతే ఉంచుతారో, ఎవరైతే గైడ్ చేస్తారో, లీడ్ చేస్తారో, హెల్ప్ చేస్తారో వాళ్ళందరూ పోయారు. అంటే ఇప్పుడు ఇన్ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎలా కనెక్ట్ చేసుకోగలరు? మళ్ళీ రీకనెక్షన్ ఎట్లా సాధ్యమవుతుంది? ఎవరితోటి? హూతీస్ తోటి, హెజ్బుల్లాస్ తోటి, హమాస్ తోటి. దట్ ఈస్ ద బిగ్ ఛాలెంజ్ ఫర్ ఇరాన్. ఎందుకంటే కాస్తో కూస్తో సమర్థుడని పేరున్న పెజెష్కియాన్ నోరు మూరిస్తారు, ఉన్నాడు లేదు తెలీదు, ఏమన్నా సంతకాలు పెట్టుకోవడానికి వేలు ముద్దలు ఎంచుకొని పిలిపిస్తుంటారు ఆయన్ని. ఎస్, గాలిబాఫ్ అగ్రెసివ్, బట్ స్పీకర్ కెపాసిటీలో గాలిబాఫ్ ఎంతవరకు చేయగలడు? 100% కరెక్ట్. యు హావ్ హిట్ ద బుల్స్ ఐ. ఇజ్రాయెల్ అచీవ్ చేసింది ఎక్కడ అంటే వీళ్ళల్లో టాప్ లెవెల్ని ఎలిమినేట్ చేసేసారు.
ఈ ఎవరైతే డెమోక్రటికల్ ఎలక్టెడ్ పెజెష్కియాన్ కానివ్వండి, అరాక్చి కానివ్వండి, ఆర్ ఐఆర్జీసీకి ఒక డిఫరెన్సెస్ వచ్చాయి. మనం చూస్తున్నాం ట్వీట్లు, అరాక్చి ఒకటి పెడితే పెజెష్కియాన్ ఒకటి పెడితే ఐఆర్జీసీ వాళ్ళు కాదని అంటున్నారు. సో ఆ డిఫరెన్సెస్ వచ్చాయి. అంటే మేబీ ఐదర్ డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళన్నా ఉండాలి, లేకపోతే లీడ్ చేస్తున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళన్నా కాకుండా ఉండాలి. మనం ఇప్పుడు చూస్తున్నాం ఇరాన్ గెలిచేసింది, ఇరాన్ 1/, US అది ఇది అని అంటున్నారు. ఇప్పుడు ఇంత ఇన్ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఏం లీడ్ చేయగలరు? ఇఫ్ ఒకవేళ 60 day బఫర్ పీరియడే వచ్చింది అనుకుందాం, యుఎస్ రీకూప్ చేయగలుగుతుంది టు సమ్ ఎక్స్టెంట్. వాట్ కెన్ ఇరాన్ డూ? ఇప్పుడు చిన్న ఉదాహరణ అండి, మనం చైనాది మీరు ఇందాక అన్నారు కాబట్టి చెప్తాను. ఐ థింక్ సిన్స్ 2020 కోవిడ్ తర్వాత నుంచి మనం ఆల్మోస్ట్ నెలకొక వార్త చూస్తున్నాం. ఇరాన్ చైనాలో PLAలో కానివ్వండి, లేకపోతే CCPలో కానివ్వండి, వాళ్ళ పోలిట్ బ్యూరోలో ఒకళ్ళని తీసి ఇంకొకళ్ళని రిప్లేస్ చేయడం, ఒకళ్ళని తీసి ఇంకొకళ్ళని రిప్లేస్ చేయడం, ఏదో ఒకటి. మంత్రులుగా చేసిన వాళ్ళు అదృశ్యమైపోతున్నారు అక్కడ. 100% అదృశ్యమైపోతున్నారు. మన బెజవాడ సాయికృష్ణ లాగా అదృశ్యమైపోతున్నారు. కరెక్ట్. ఎందుకు అవుతున్నారంటే కరప్షన్ ఛార్జెస్ వల్ల అని అంటున్నారు. ఇలాగే నిజానికి ఏంటి ఒక థియరీ ఏముందంటే, అగైన్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద రియాలిటీ. చైనా నుంచి బయటికి ఏది రాదు కాబట్టి కూ చేయాలని అనుకుంటున్నారు. అందుకనే మొత్తం షీ జిన్పింగ్ అందరినీ తప్పించేస్తున్నాడు అని అంటున్నారు. టాప్ కమాండర్స్ ని. ఇప్పుడు ఈ చైనాకి వియత్నాం వార్ తర్వాత యుద్ధానికి వెళ్ళిన అనుభవం లేదు ఎవ్వరికి. ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు జిన్పింగ్ తప్పించేశాడు. ఉన్న అనుభవాలు ఏమీ లేని ఉన్న వాళ్ళతోని పైన కూర్చోబెట్టి ఇప్పుడు తైవాన్ మీదకి ఎక్కడ వెళ్ళగలుగుతాడు? ఇప్పుడు మన మీదకి ఒకవేళ రావాలనుకున్న ఎలా వస్తాడు? వస్తే కనుక పరిణామాలు ఎలా ఉంటాయి? అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇరాన్కు ఉంది. అనుభవాలేమనను కానీ నాయకత్వంలో లేమి ఉన్న వాళ్ళందరూ పైకి వచ్చినట్టయితే ఇప్పుడు అనుభవం ఎవరికి ఉంది? ఇక్కడ ఫౌజీలను నడిపించే సామర్థ్యం ఉన్న నాయకుడు అయితే చైనాలో లేడు. 100% లేడు. ఎందుకంటే తన పక్కన ఉన్నాడిని, తన నీడను కూడా షీ జిన్పింగ్ నమ్మట్లేదు. మంత్రుల్ని తీసేశాడు, కమాండర్స్ ని చంపించాడు. 100%. మీకు ఒకటి గుర్తుంటే ఆయన ఒకసారి ఏదో G7 సమ్మిట్ అంతకుముందు అలాంటి ఒక సమ్మిట్కి వెళ్ళి వచ్చేప్పుడు బీజింగ్ లో దిగల. అవును, దిగకుండా వేరే ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడి నుంచి రైల్లో ట్రావెల్ చేస్తారు. అంత ఇన్సెక్యూర్డ్ ప్రెసిడెంట్. కొన్ని ఇయర్స్ జిన్పింగ్ అసలు కంట్రీ దాటలేదు. దాటిన తర్వాత వెళ్ళేప్పుడు తన క్యాబినెట్ మొత్తం తీసుకుపోయాడు. అవును, ఎందుకంటే లేనప్పుడు ఈయన మీద ఏమన్నా కూజ చేస్తారేమోనని కదా. రైల్లో టాయిలెట్ దాక్కుని వచ్చాడు. అంటే ఒకటి సోవియట్ యూనియన్ లో జోసెఫ్ స్టాలిన్ వెళ్ళిపోయిన తర్వాత నికితా ఖుర్షేవ్ అన్న ఒక అతను ఎవరైతే ఉన్నాడో అతను ఇలాగే తప్పించారు. సో ఎంత లేదన్నా కమ్యూనిస్ట్లేగా, సో వాళ్ళకి తెలుస్తుంది ఇలాంటివి ఎలాంటి కూల్ చేయొచ్చు అని. ఎస్, ఆ భయం ఉంది. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఇజ్రాయెల్ది. సో ఇప్పుడు అనుభవం ఎవరికి ఉంది? ఇప్పుడు ఎవరైతే ఐఆర్జీసీలో ఉన్నారో వాళ్ళకి అనుభవం లేదు. అనుభవం ఎటుంది? డెమోక్రటికల్ ఎలక్టెడ్ అన్న పెజెష్కియాన్ వీళ్ళకు ఉంది. సో మేబీ వీళ్ళతోని డీలింగ్స్ చేసుకోవచ్చు. సో ఇన్ మై ఒపీనియన్ అందరూ అనుకుంటున్నట్టుగా ఇరాన్ డిడ్ నాట్ విన్ దిస్ వార్. నేను US గెలిచిందని కూడా అనట్లేదు, ఇజ్రాయెల్ గెలిచిందని అస్సలు అనట్లేదు. ఎస్, ఇది అలాగే ఉంది. బట్ ఇది ఏంటంటే US సూపర్ పవర్ని ఒక ప్రశ్నార్థకం చేసింది. ఒక ఉదాహరణ ఏంటంటే, World War II బ్రిటన్ గెలిచిందండి. వీ నో దట్. యాక్సిస్ allied పవర్స్ లో బ్రిటన్ ఉంది, బ్రిటన్ గెలిచింది. బట్ దాని రిసోర్సెస్ ఎంత ఖర్చు పెట్టిందంటే ఇట్ లాస్ట్ ద సూపర్ పవర్ స్టేటస్. మేబీ US ఇప్పుడు ఆ వర్జలో ఎప్పటికీ ఆస్తులన్నీ అమ్ముకున్నట్టు. 100% US ఇప్పుడు మేబీ అక్కడ ఉండొచ్చు. అంటే ఇమ్మీడియట్ గా పడిపోతాను కాకుండా డౌన్ ద లేన్ మనకు ఈ ఇంపాక్ట్ వల్ల కనబడచ్చు. అంటే అన్లెస్ US మళ్ళీ ఏమన్నా మిరాక్యులస్ గా రివైవ్ అయితే తప్ప. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ద పాయింట్ ఈస్ ఇరాన్ గెలవలేదు, US గెలవలేదు, ఇజ్రాయెల్ గెలవలేదు. సో ఎవరన్నా గెలిచారు అంటే కనుక ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. నో కంట్రీ వన్ దిస్ వార్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన రెజ్యూమ్ చేంజ్ గురించి ఇందాక చెప్పాను, ట్రంప్ చేయాలనుకుంటున్నాడు అని. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న టైంలో స్పెయిన్లో స్పెయిన్ ప్రెసిడెంట్ మీద అతని వైఫ్ మీద కోర్టు ఏం ఆర్డర్లు ఇచ్చిందంటే మీరు దేశం వదిలి వెళ్ళకూడదని, కరప్షన్ ఛార్జెస్ జరుగుతున్నాయి అని చెప్పి అక్కడ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. స్పానిష్ పిఎంఏ చాలా వోకల్గా ట్రంప్కి అగెన్స్ట్ మాట్లాడుతున్నది. యూరోప్లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్ పవర్స్లో మాట్లాడడమే కాకుండా తను ఏమన్నాడంటే మేము చైనాతోని కలిసి ఉంటామని అన్నాడు. కరెంట్లీ చైనాకి యుఎస్కి మధ్య ఒక రకమైన కోల్డ్ వార్ నడుస్తున్నది తెలిసిందే. సో ఇప్పుడు మనం డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే హూ ఇస్ డూయింగ్ ద రెజ్యూమ్ చేంజ్ అక్కడ స్పెయిన్లో. దాని తర్వాత నిన్న రాత్రే ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు, ఏంటి కీర్ స్టార్మర్ దిగిపోతున్నాడు అని.
యూకేలో కీర్ స్టార్మర్ దిగుతుంటే యుఎస్ ప్రెసిడెంట్ దాన్ని ఇంకా యూకే నుంచే కన్ఫర్మేషన్ రాలేదు, యుఎస్ కన్ఫర్మ్ చేయడం ఏంటి? అండ్ కన్ఫర్మ్ చేస్తూ ఏమన్నాడంటే ఇమిగ్రేషన్ అండ్ ఎనర్జీ విషయాల్లో వీళ్ళు సమంగా లేరు, అందుకనే అక్కడ ప్రజలు దింపుతున్నారని అన్నాడు. సో పాయింట్ ఏంటంటే ఈజ్ నెతన్యాహు గోయింగ్ ఇన్ దట్ వే? ఎందుకంటే ట్రంప్ చాలా ఓపెన్గా అన్నాడు, నీ కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఆపుతున్నది నేను, నిన్ను కాపాడుతున్నది నేనని. జేడీ వ్యాన్స్ మీకు ఉన్న ఒకే ఒక్క ఆలై ఇప్పుడు ఉన్నది ఎవరు అంటే మేము మాత్రమే, మేము లేకపోతే మీతో ఇప్పుడు ఎవ్వరూ లేరు మీకు. వయారే మీరు మాతో యుద్ధం చేస్తే మాకు వ్యతిరేకంగా చేసినట్టయితే మీకు ఏమొస్తుందని చెప్పి జేడీ వ్యాన్స్ అడుగుతున్నాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది మంచిది కాదని చెప్పి మనకిప్పుడు నెఫ్తాలి బెనెట్ వాళ్ళ అపోజిషన్ లీడర్ అండ్ యార్ లపీడ్ ఇద్దరు కలిపి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, ఇద్దరు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్, వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు అంటున్నారు. సో అంటే సంహౌ నెతన్యాహుని ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్ నుంచి అందరూ సర్కిల్ చేస్తున్నారు బిఫోర్ ఎలక్షన్స్. ఐ థింక్ నెతన్యాహు ఇస్ ద లాంగెస్ట్ రైనింగ్ సర్వైవింగ్ అండ్ లాంగెస్ట్ టెన్యూర్ పిఎం. తను ఒక్కటి అచీవ్ చేసింది. ఇన్ఫాక్ట్ ట్రంపే మొన్న అన్నది ఏంటి అంటే హీ ఈజ్ ఎ సర్వైవర్, ప్రతి ఒక్క క్రైసిస్ నుంచి తను సర్వైవ్ అవుతూ వచ్చాడని అన్నారు. బట్ ఈసారి యుఎస్ అయితే బయటికి తోడున్నట్టు అనిపించట్లే. హౌ హీ విల్ ఓవర్కమ్ దట్ అనేది వన్ ఛాలెంజ్. నెంబర్ 2, ఇఫ్ ఎ రెజిమ్ చేంజ్ హ్యాపెన్స్ డెమోక్రటికల్లీనా ఎలాగో అనేది చూద్దాం. అది అయినట్టయితే వచ్చిన వాళ్ళు ఇరాన్ని ఎలా కంటైన్ చేస్తారు, గల్ఫ్ నేషన్స్తో ఎలా ఉంటారు, యుఎస్ వాళ్ళతో ఎలా ఉంటుంది అనేది రెండో ఛాలెంజ్. థర్డ్ ఛాలెంజ్ ఏంటంటే ఛాలెంజ్ ఇన్ ది సెన్స్ పాసిబిలిటీ, డిస్పైట్ ఆల్ దిస్ మళ్ళీ నెతన్యాహునే గనక పిఎం అయితే అందరికీ ఆశ్చర్యం కలిగించేలా సంభవ్ ఎలాగో అలాగా నెతన్యాహునే మళ్ళీ పిఎం అయినట్టయితే ఇప్పుడు మళ్ళీ చేంజ్ రాదు. చేంజ్ రానప్పుడు హౌ దిస్ సినారియో విల్ టర్న్? ఈ వార్ కంటిన్యూ అయినట్టయితే యుఎస్ తోడు ఉంటుందా, అండ్ ఇరాన్ ఎంతవరకు ఇంకా సర్వైవ్ అవుతుంది అనేది కూడా ఒక ప్రశ్న. ఒక చిన్న మనం గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ ఇరాన్ అటాక్ చేసినప్పుడు ఇజ్రాయెల్ మీద 5 మిసైల్స్ వేసిందండి. ఆ 5 మిసైల్స్లో ఒక్క మిసైల్ ఇరాన్ని ఇజ్రాయెల్లో పడలే, ఎవ్రీథింగ్ వాస్ కౌంటర్డ్. అంటే ఈజ్ ఇరాన్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మిసైల్స్ ఆర్ ఇరాన్ జస్ట్ మెసేజ్ ఇవ్వడానికి ఇచ్చిందా? మెసేజ్ ఇవ్వడానికి ఇచ్చినట్టయితే ఒక్కటన్నా హిట్ అవ్వాలిగా, మరి ఎందుకు హిట్ అవ్వలేదు? సో there are ambiguity on every side, there are questions, but the only thing we can come to a conclusion is no one is a winner and this war will not stop. మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఎప్పుడు అనేది మనం ఒకసారి వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా ఈ ఇజ్రాయెల్లో జరుగుతున్న చాలా వేగంగా చోటు చేసుకున్న పరిణామాలు. ఇద్దరు మాజీ ప్రధానమంత్రులు జట్టు కట్టి ఒక అలయన్స్గా ఏర్పడి వాళ్ళు ఇప్పుడు నెతన్యాహుకి ఛాలెంజ్ విసురుతున్నారు. ఒకవేళ ఆ కూటమి, ఆ ఇద్దరు మాజీ ప్రధానుల కూటమి అధికారంలోకి వస్తే గల్ఫ్ దేశాల పట్ల వాళ్ళ వైఖరి ఎలా ఉండబోతోంది, ఇరాన్ని అంశాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, ఈ ఉగ్రవాద మూకల్ని 3 ఉన్నాయి, హూతీస్, హజ్బుల్లాస్ అండ్ హమాస్, వీటిని ఎలా డీల్ చేయబోతున్నారు వీళ్ళతోటి, ఇదొక పెద్ద ఛాలెంజ్. అండ్ అలాగే ఇజ్రాయెల్లో యుద్ధంలోకి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలి, పుట్టిన ప్రతి ఒక్కళ్ళు యుద్ధంలోకి వెళ్ళాలి. ఈ పాలసీ వల్ల ఇజ్రాయెల్లో జనాభా తక్కువ, అంటే వెన్ కంపేర్ టు మిగిలిన ఆసియా దేశాలతో పోలిస్తే జనాభా తక్కువ. కంప్లీట్గా యుద్ధం కోసం సోల్జర్స్ని తయారు చేసి పంపిస్తుంటే రేపు పొద్దున అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. ఒక నేషన్ ప్రోగ్రెస్ అవ్వాలంటే వాటి విషయంలో. అండ్ అవినీతి ఆరోపణలు 8 నెతన్యాహు మీద ఉన్నాయి, 77 ఏళ్ళు. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఆయనకు రావాలని వీళ్ళు కోరుతున్నా పరిస్థితులు అక్కడ అనుకూలించట్ల. కానీ దేశ సార్వభౌమాధికారం సావర్నిటీకి వచ్చేప్పటికి అందరూ ఒకటే, ఆ మాట మీద ఉంటుంది. ఇజ్రాయెల్ గొప్పతనం అది, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈరోజు యుద్ధం చేయకపోతే రేపు ఇజ్రాయెల్ ఉండదు అని. సో ఆయన ఏమంటాడు, వీఆర్ లీడర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ అండ్ ప్రౌడ్ కంట్రీస్. ఎవరి గురించి? తన గురించి, ట్రంప్ గురించి అభిప్రాయ భేదాలు వచ్చినాయి. మేము ఉండబట్టి ఈరోజు మీరు ఉన్నారని జేడీ వ్యాన్స్ అంటాం అనేది ఈయనకి చిర్రెత్తుకు వచ్చింది. క్లారిటీ ఇచ్చాడు. మరీ ఎక్కువ క్లారిటీ కావాలనుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ వెనక పిల్లర్స్గా నిలబడిన 5 ప్రముఖ వ్యాపార లేకపోతే మాఫియా సామ్రాజ్య నేతలు ఒక్కసారిగా వాళ్ళ ఫైనాన్సెస్ అన్ని ఉపసంహరించుకుంటారు. కుదేలైపోతుంది అమెరికా. అలా కుదేలవుతుందా, గొప్పగోలుతుందా తేల్చుకోవాలంటే అమెరికా ఇజ్రాయెల్తో సామరస్యంగా వ్యవహరించాలనేది ఒక అబ్జర్వేషన్. ఎనీహో ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా అన్ని దేశాలకి గుణపాఠాలే. అటు ఆసియా దేశాలు ఇప్పటిదాకా తను సూపర్ పవర్ అనుకున్న ప్రపంచ పోలీస్ సూపర్ పవర్ కాదని తేల్చేశాడు. ఆయన గెలవలేదు, ఓడలేదు. ఇరాన్ పరిస్థితి అదే, అండ్ ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అదే.
బట్ లెబనాన్ని మళ్ళీ తీవ్రంగా కెలుక్కోవాలనే ఒక ఆలోచనతోటి ఇజ్రాయెల్ హోమ్ మినిస్టర్ ఏమైనా ఆలోచన చేస్తుంటే మాత్రం తగదేమో. ఎందుకంటే ఈరోజు ఎక్కడో చోట పీస్ రిస్టోర్ అవ్వాలి. ఈ ఉగ్రవాద గ్రూపుల్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మొస్సాదికి తెలుసు. వాళ్ళకి వదిలేస్తే మీ ఇంటర్వెన్షన్ లేకుండా, పొలిటికల్ ఇంటర్వెన్షన్ కూడా వాళ్ళు చూసుకుంటారు. అమెరికా ఇంటర్వెన్షన్ కూడా ఉండదు.